ఏవి గెలుస్తాయి చెప్పండి? సర్వసాధారణంగా బలమైనవే గెలుస్తాయి, బలమైనవే ఆధిపత్యం చేస్తాయి. కానీ ఇక్కడ ఫరో గారి యొక్క కళలో చాలా విచిత్రంగా ఉంది ఆ కళ. ఏమిటి అర్థం కాల. అందుకని యోసేపు గారి గురించి తెలిస్తే వెంటనే పిలిపించారు. బాబు యోసేపు, మరి నీ గురించి విన్నాను, మరి నాకు ఈ కళ వచ్చింది, ఏంటి దాని అర్థం? నాకేం అర్థం కాల అన్నట్టు దాని గురించి అన్ని విషయాలు చెప్పాడు. ఒక 7 ఏళ్ళు ఐగుప్తు దేశంలో మంచి పంట పండుతుంది, మిగతా 7 సంవత్సరాలు కరువు కలుగుతుంది అని అన్నారు. ఆయన చెబుతూ చివరిలో మాట అంటాడు, ఇది యెహోవా నిర్ణయించిన కాలమున ఇది జరుగుతుంది అని అన్నాడు. ప్రతి దానికి ఒక కాలమున అనేటువంటిది దేవుడు నియమించాడు. ఇశ్రాయేలీయులకు ఏమండి, వారు చేయవలసినటువంటి 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగలు. 1 విశ్రాంతి దినం అనేది ఒక పండుగ, 2 పస్కా పండుగ, 3 కోతకాలపు పండుగ, 4 ప్రథమ ఫలముల పండుగ, 5 శృంగధ్వనుల పండుగ, 6 ప్రాయచిత్తార్థ పండుగ, 7 పర్ణశాలల పండుగ. దానికి ఇంకొక పేరు గుడారాల పండుగ. గుడారాల పండుగ అంటే అక్కడ జరిగేది కాదు, అదొక దాని డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. పర్ణశాలల పండుగ. వీటిని ఏమన్నారంటే, దేవుడు సంఖ్యాకాండంలో, మీరు లేవియాకాండంలో చదివేటప్పుడు మీ విషయాలు గుర్తించగలరు. నియామక కాలములు అని అన్నారు. నియామక కాలములు, నియామక కూటములు అని అన్నారు. దేవుడు నియమించినటువంటి ఏ కాలములలో ఏ పండుగలు జరగాలో నిర్ణయించారు. ఈ పస్కా పండుగ అనేది ఏప్రిల్ మే మాసములో జరుగుతుంది. ఏప్రిల్ మే మాసములో. వాస్తవానికి మనకందరికీ జనవరి నుండి సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ యూదులకు జనవరి నుంచి కాదు, వారికి మధ్య సంవత్సరం నుండి అసలైన సంవత్సరం వారికి రోజులు ప్రారంభించబడతాయి. మనకు మన కాలాన్ని ఉదయం నుంచి లెక్క పెడతాం, కానీ యూదులు సాయంకాలం నుండి లెక్క పెడతారు. సాయంకాలం నుంచి లెక్క పెడతారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు మరణించారు? సాయంకాలంలో మరణించారు. సాయంకాలం నుండి ఆదివారం ఉదయానికి లెక్క పెడితే 2 రోజులు వస్తాయి, 3 రోజులు రావు. అటెట్టా యూదుల క్యాలెండర్ ప్రకారంగా, వారి పద్ధతి ప్రకారంగా చూస్తే 3 రోజులు అవుతాయి. వారు సాయంకాలం నుండి లెక్క పెడతారు కనుక. కాబట్టి దీనికి కూడా చరిత్ర ఉందిలేండి, ఎప్పుడైనా చెప్తాను. కాబట్టి ప్రతి దానికి ఒక కాలం అనేది నిర్ణయించారు. ఏ కాలమున ఏది జరగాలో ప్రసంగి గ్రంథకర్తతో పరిశుద్ధాత్ముడు ఈ విధంగా రాయించారు. ఏమని? ప్రతి దానికి ఏముంది? సమయం. దేనికి? పుట్టటానికి, జన్మించటానికి, నవ్వటానికి, ఏడవటానికి, దుఃఖించటానికి, సంతోషించటానికి, మౌనముగా ఉండటానికి, నోరు తెరిచి మాట్లాడటానికి, విందు ఏర్పాటు చేసుకోవడానికి, దుఃఖముగా ఉండటానికి, ప్రతి దానికి సమయం ఉంది. దర్ ఇస్ ఎ టైం. సమయం ఉంది, కాలము. ప్రతి దానికి దేవుడు కాలం అనేది ఏర్పాటు చేసి, కాలానికి విరోధంగా దేవుడు ఏమీ చేయలేడు. ఎప్పుడెప్పుడు ఏమేమి జరగాలో అవన్నిటిని దేవుడు తన కాలం, ఒక టైం, ఒక సమయం అనేది నిర్ధారించుకున్నాడు. ఈ బేత్లెహేము గ్రామంలోనికి రావటానికి కూడా ఊరకనే రాలా, అప్పటికప్పుడే ప్లాన్ చేసుకోలేదు. ఒక కాలం, ఒక సమయం ఉంది. ఆ రోజున రావడానికి కొన్ని వందల సంవత్సరాలకు ముందే, ఇదిగో నేను రాజుగా పట్టణంలోనికి అడుగు పెడతాను అని కొన్ని వందల సంవత్సరాలకు ముందే ప్రవక్తల ద్వారా సమయములతో, రోజులతో, కాలం ప్రభు మాట్లాడడం జరిగింది. ఇదిగో నీ రాజు నీతిపరుడును సాత్వికుడునై గాడిదయు దాని పిల్లను ఎక్కి నీ యొద్దకు రాబోతున్నాడు. ఇశ్రాయేలు, సియోను ఉత్సహించి గంతులు వేయము అని అంటాడు. ఒక
ఎక్కడది? ప్రవచన వాక్యముగా మీకా గ్రంథములోను, ఆ తర్వాత హోషేయ గ్రంథంలోను కూడా ఆ ప్రవచన వాక్యాలు ఉన్నాయి. ఒకటి ప్రవచన వాక్యం నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ బేత్పగే గ్రామంలోనికి గాడిద పిల్లను ఎక్కడానికి ఒక రాజుగా ఆ పట్టణంలోనికి వచ్చాడు. రెండవదిగా కాలం అనేటువంటి దానిని ఒకటి నిర్ణయించారు. కాలం అనేటువంటిది ఒకటి నిర్ణయించారు. ఆ కాలములో యేసు రాజుగా, అధిపతిగా రావాలి. చూడండి, మనము ఈ మీకా గ్రంథంలో రాయబడిన ఒక ప్రవచన వాక్యము, ఇశ్రాయేలీయులను ఏలబోవు అధిపతి నీలో నుండి వచ్చును అనే ఒక ప్రవచన వాక్యం ఉంటుంది. ఎన్నో వచ్చిన మీకానేనా? మీకా మేక కాదు అది, మీకా. చదవండి. ఎన్నో అధ్యాయం? 5 అయ్యా, 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామమైనను ఏలబోవు వాడు నీలో నుండి, ఏలబోయేవాడు, ఒక రాజు, ఒక అధిపతి నీ యొద్దకు రాబోతున్నాడు. నీలో పుడతాడు, నీలో వస్తాడు. ఈ బేత్పగే గ్రామం ఎక్కడయ్యానంటే యెరూషలేమునకు సమీపంగా ఉంటుంది. యెరూషలేమునకు ఎదురుగా ఉండేటువంటి లేదా ప్రక్కన ఉన్నటువంటి దగ్గరగా ఉండేటువంటి సమీప పట్టణం ఈ బేతనియా అనేటువంటి పట్టణాలు. సో కాబట్టి కాలం నిర్ణయించారు. కాలమును బట్టి యేసు ఆ ఊరిలోనికి డిఫరెంట్ స్టైల్ అడుగు పెడుతున్నాడు. ఎలా? దానికి ముందు పట్టణాలలో అడుగు పెడుతున్నట్టుగా కాదు. ఈ పట్టణంలో ఎలా అడుగు పెడుతున్నాడు అంటే ఒక రాజుగా అడుగు పెడుతున్నాడట. హల్లెలూయా. ఒక రాజు, లైక్ ఎ కింగ్, రాజుగా. శిలువ ధ్యాన కోడికలలో నిన్ననో మొన్ననో అవతలికి మొన్నడు చెప్పినట్టున్నాను. పిలాతు అడుగుతాను, నువ్వు రాజువా? రాజా ఆయన? నిజంగా రాజేనా? చెప్పరేంటండి సమాధానం. ఇప్పుడు పిలాతు అడిగా, నీవన్నట్టు రాజువా అంటే ప్రభు ఏమన్నారు? మరి నీకేమంత డౌట్? ఆయనకు అంత డౌట్ లేదు. మనం ఆయన ఆరాధిస్తున్న ఆయన పిల్లలమైన మనకెందుకు అంత డౌట్? ఆయన రాజేనా? అయ్యొద్దు, నోరుతో సమాధానం చెప్పు. ఆయన రాజేనా? ఎవరికి రాజు? నిన్నే కొలుతున్నయ్యా. రాజు అంటే ఎవరు చెప్పండి? అధికారమును చలాయించేవాడు, అధికారం కలిగిన వాడు. నిజంగా యేసు నీ జీవితంలో రాజుగా ఉన్నాడా? అధికారిగా ఉన్నాడా? నీ ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారమునకు ఒబే హిస్ అథారిటీ. ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయన అధికారం క్రింద ఉండు, ఆయన పరిపాలన క్రింద ఉండు. యెషయా గ్రంథంలో కొంతమంది ప్రజలు అంటున్నారట, ప్రభువా నీవు గాక వేరే ప్రభువులు మమ్మలను ఏలిరి అని అన్నారు. వేరే ప్రభువులు. 24వ కీర్తనలో 8వ వచనములు అంటారు, మహిమ గల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. గుమ్మములారా, తలుపులారా ఓపెన్ అవ్వండి, మహిమ గల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన. ఏమిటా తలుపులు? రాజు రాబోతున్నాడు. రాజు వచ్చి చూడగా తలుపులు మూస్తే ఎలా? ఓపెన్ యువర్ గేట్స్. తలుపులు తెరవండి, గుమ్మాలు తెరవండి, మహిమ గల రాజు ప్రవేశించుచున్నారు. ఏమిటా గుమ్మం? ఏమిటా తలుపు? నీ హృదయం కాదా? నీ మనసు కాదా? ఆ హృదయంలోనికి మహిమ గల రాజు రాబోతున్నాడట. స్తోత్ర. రాజు
రాజు రాబోతున్నాడట. ఆమేన్. రాజు 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 రాజుగా ఆ పట్టణంలోనికి అడుగు పెట్టాడు. ప్రజలందరూ కూడా కొంతమంది గ్రహించి, అమ్మో అప్పుడెప్పుడు మనం చదివాం కదా, మీకా గ్రంథంలోనూ మరొక చోట చదివాం కదా, నీ రాజు సియోను ఇశ్రాయేలు నీ రాజు నీతిపరుడును సాత్వికుడనై గుర్రం ఎక్కి రాబోతాడనుందా? కాదు కాదు, గాడిదయు దాని పిల్లనెక్కి భారవాహకమునెక్కి నీ యొద్దకు రాబోతున్నాడు, గుర్తించి ఇదే నీ సూచన అని చెబితే, ఎన్నో రోజులుగా చదువుకుంటూ వచ్చిన వాళ్ళు గాడిద పిల్లనకి యేసు ప్రభు రాంగని కొంతమంది గుర్తించారు. అమ్మో అప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం, మన తోరా గ్రంథాలు చదివాం కదా, మన ప్రవక్తల గ్రంథాల్లో చదివాం కదా, ఈ రాజు ఈయనే, మనం ఎదురు చూస్తున్న రాజు వచ్చేసాడు అని సంబరాలతో ఖర్జూరపు మట్టలన్నీ చేత పట్టుకొని దారి పొడుగున పరుచుకుంటూ తమ బట్టలు వేసుకుంటూ, గాడిద మీద కూడా బట్టలు వేసి ఆయనను కూర్చోబెట్టి గాడిద మీద ఊరేగింపజేశారట. దేవుని స్తోత్రం. ఊరంతా కూడా దావీదు పేరట, ప్రభు పేరట వచ్చు రాజుకు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడును గాక. దావీదు కుమారునికి జయము జయము జయము, హోసన్నా హోసన్నా అని జయ కేకలు వేస్తూ ఉంటే అక్కడున్న జనాలు కొంతమంది పరిసయ్యులు గద్దించారు. నోరు మూయమని చెప్పవయ్యా అన్నట్టే ప్రభువారు అన్నారు, ఈ సమయమందు వారు మౌనముగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని అన్నారు. ఇంత ఆర్భాటంగా ఉంది కదా, ఇంత సంతోషంగా, పట్టణం అంతా సంతోషంగా ఉంటే ఒక్క యేసు ప్రభు ఏడుస్తున్నాడట. అది నేను చెప్పాలనుకున్న ఉద్దేశం. అది యేసు ప్రభు ఏడుస్తూ ఉన్నాడట. ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? దేనికి ఏడుస్తున్నాడో తెలుసా? ఈ రోజున మట్టలాదివారం మట్టలు గెట్టలు తట్టలు అన్ని పెట్టుకొని ఇటు ఏమండి ఇటు 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 సారవంతమైనటువంటి సంఘాలలోను, అటు నామకర్త సంఘాలలోను ఏమండి మట్టలో పట్టుకొని మరి కొంతమంది కొత్త బట్టలు ధరించుకొని కొన్ని చోట్ల పల్లెల్లో చర్చి చుట్టూ తిరుగుతున్నారు, లేదా ఊరంతా తిరుగుతున్నారు. కానీ అందరూ సంతోషంలో మునిగిపోతున్నారు. కానీ యేసు ఏడుస్తున్నాడు సంగతి ఎవరు గ్రహించట్లేదు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, కానీ యేసు దుఃఖపడుతున్నాడట. జీసస్ ఇస్ వీపింగ్. యేసు ఏడుస్తున్నాడు. దేనికి ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఆ ఒక్క అనుభవాన్ని నేను చెప్పి నేను ముగించి వస్తాను. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19:41 నుండి చదవండి. 41 నుండి 44 వరకు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దేనిని చూచి? యెరూషలేము పట్టణాన్ని చూసి దాని విషయమై ఏడ్చాడంటండి. యేసు ప్రభువుల వారు 2 చోట్ల ఏడ్చారు. ఎక్కడెక్కడో చెబుతారా? ఇప్పుడు చదివిన చోట, ఇంకో చోట, కూర్చున్న వాళ్ళు చెప్పండి మీరు. అంటే ఏదో ఒకటి అదిచ్చే ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకుంటారులే అని ఏదో రైట్ వెనక నుంచి ఇండికేషన్ ఇస్తున్నట్టున్నారు మీరు. లాజరు చనిపోయిన దగ్గర, సమాధి దగ్గర మరియా ఏడుపు, మరియమ్మ కన్నీళ్ళు యేసుకు కన్నీళ్ళు తెప్పించాయి. మరియమ్మ ఏడుస్తుంటే పాపం ఆయన కూడా ఆత్మలో మూలిగి ఒకే ఒక బైబిల్ గ్రంథం అంతటిలో ఏ షార్ట్ వర్స్ అంట, చాలా అతి చిన్న వచనం అట అది, కానీ చాలా పెద్ద ప్రభావం చూపించింది. చిన్న వచనమే, యేసు కన్నీళ్ళు వీడిచేను. ఏ షార్ట్ లెంత్ వర్సే, చాలా చిన్న వచనమే, కానీ దాని ఇంపాక్ట్, దాని కింద వచనాల్లో దాని ఇంపాక్ట్ చాలా ప్రభావితం చూపించింది. అవును, మన ఏడుపు చాలా చిన్నదే, మన కన్నీళ్ళు కొన్ని చిన్నవే, షార్ట్వే, పెద్ద విలువలేనివే, పెద్ద లెక్కలోకి రానివే, కానీ ఆ కన్నీళ్ళ ద్వారా దేవుడు చేసే కార్యాలు గొప్పగా ఉంటాయి. ఆమేన్.
అంటుంటారు ఒరే, ఇంటికి వచ్చిన ఆడపిల్ల కళ్ళల్లో కంటి నిండా నీళ్లు రానియమాకండి, ఏడిపించకండి. ఏమండి, గత్తర మొహం వేసుకొని, దయ్యాల మొహాలు వేసుకొని, దయ్యాల స్వభావం వేసుకొని అలాంటోళ్ళు ఏడితేనే ఇంటికి క్షేమం కాదని భావిస్తే మరి నా ఏడుపు ఇంకెంత ప్రభావంతో కరంగా ఉంటాయో ఆలోచించండి, ఇంకెంత కార్యాలు జరిగిస్తాయో. హల్లెలూయా. అయ్యా, ఆయన ఎవరో జాన్ వెస్లీ గారు అనుకుంటాను. ఆయన అన్నారు, ఇంగ్లాండ్ దేశమో మరి ఏదో దేశాన్ని కదిలించిన గొప్ప సువార్థికులు జాన్ వెస్లీ గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమిటో తెలుసా? ఇదిగో, నేను ఇంత గొప్ప సేవకుడిగా, ఇంత గొప్ప దైవజనుడిగా నేను మారానంటే ఒకటి దేవుని కృప, రెండవదిగా నా తల్లి కన్నీటి ప్రవాహములు నేను కొట్టుకొని వచ్చాను ప్రభు పాదాల దగ్గరికి అని చెప్పుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. నా తల్లి ఏడిస్తే, నా తల్లి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొని ప్రభు పాదాల దగ్గర పడ్డాను అని అన్నాడు. ఆమేన్. నా కోసం కూడా మా అమ్మగారు బాగా ఏడ్చారు. ఉదయం 2:30కి లేచి కూర్చుని ప్రార్థన చేసేది. అందరి గురించి ప్రార్థన చేసిన తర్వాత ఏమండి నా గురించి ప్రార్థన చేసేది. మరలా సాయంకాలం మళ్ళీ రాత్రిపూట నేను రావటం ఆలస్యం అయితే నా కొరకు ప్రార్థన చేసి, ప్రభువా పిల్లోడు ఇంకా రాలేదు ప్రభువా, నాయన నా కుమారుని ఇంకా రాలేదు ప్రభువా, చాలా సమయం అయిపోతుంది అయ్యా, నా కుమారుని ఇంకా రాలేదు ప్రభువా అని ప్రతిరోజు నా కొరకు నా తల్లి కన్నీళ్లతో వేడుకుని ప్రభు పాదాల చెంత ఆ కన్నీళ్ళ ప్రార్థన ఈ రోజున ఇట్టి దైవ సేవకునిగా మీ ముందు నిలబెట్టింది. హల్లెలూయా. ఆ తల్లి కన్నీళ్ళ ప్రార్థన ఈ రోజున ఈ మిస్పా ప్రార్థన మందిర పరిచర్యలు ఇంకా అభిషేకంతో ముందుకు సాగుతూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు కన్నీళ్లు కార్చెను. ఏ వెరీ షార్ట్ వర్స్, చాలా చిన్న వచనం, కానీ దాని ప్రభావం. ఏడ్చేవా? ఎప్పుడైనా ఏడ్చేవా? మనుషుల దగ్గర ఏడవటం కాదు, దేవుని పాదాల దగ్గర ఎప్పుడైనా పట్టుకొని ఏడ్చేవా? ప్రభువా, యేసే నా బిడ్డ పరిస్థితి బాలేదు, నా కొడుకు హృదయాన్ని మార్చని ఎప్పుడైనా ఏడ్చేవా? ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చి చూడు, హృదయపూర్వకంగానే గుండెలో ఉన్న దుఃఖం అంతటిని కార్చి చూడు ప్రభు యొద్ద. ఈరోజు జవాబు రాకపోయినా, రేపు రాకపోయినా, ఒక రోజున నీ కన్నీలకు పరిష్కారం దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేర్ ఈజ్ ఎ వన్ డే. ఒక్క రోజు నీ కన్నీరంతటిని కూడా ప్రభు నాట్యముగా మార్చి వేస్తాడు. నీ దుఃఖం, అంగలార్పు నాట్యముగా దేవుడు మారుస్తాడు. దేవుని పాదాల యొద్ద విడిచే ఏ కన్నీళ్ళు, ఏ బొట్టు కూడా, ఒక్క బొట్టు కూడా వ్యర్థము కానే కాదు. స్తోత్ర. అర్థం కాదు. దాని తర్వాత యేసు ప్రభు ఏడ్చింది ఇదిగో ఇక్కడే. ఆ పట్టణాన్ని చూచి, ఈరోజున నన్ను చూసి కూడా ప్రభు చాలా ఏడుస్తున్నాడు. ఎందుకో ఏమిటో తర్వాత చదవండి. ఎందుకంటే ఏడ్చింది ప్రభు. ఆ పట్టణాన్ని చూసి ఒక మనిషితో మాట్లాడినట్టుగా అంటున్నాడు, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. 43వ వచనం, ఇది మనకు కావాలి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నేను ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చేది అదే. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. నువ్వు తెలుసుకోలేదు, నువ్వు ఇంకా గ్రహింపట్లేదు. నేను ఎవరై ఉన్నాను, ఏమై ఉన్నాను, నేను ఇంకా నువ్వు పూర్తిగా ఎరుగలేదు, గ్రహించలేదు. అందుకే ఏడుస్తున్నాడట. కారణం తర్వాత ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి ప్రక్కల నిన్ను అరికట్టి నిన్నులోనున్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవ నేరకుండా చేయబడే రోజులు
జనాలకు అందరికి యెరూషలేము చాలా సుందరంగా కనబడుతుంది, కానీ యేసు ప్రభు కన్నులకు అట్లా డిఫరెంట్ కనబడుతుంది. కారణం ఏమిటంటే తెలుసుకోలేదు. ఎందుకు? దేని విషయంలో తెలుసుకోలేదు? ఆయన దర్శించిన కాలం ఇదే మిక్కిలి అనుకూలమైన, ఇదే రక్షణాధీన. ఇన్నేళ్ళు, ఇన్ని సంవత్సరాల వాక్యాలు వింటున్నావే, ఇన్ని క్రిస్మస్ పండుగలు పోయినాయి, గుడ్ ఫ్రైడేలు పోతున్నాయి, ఈస్టర్లు పోతున్నాయి, అన్ని పండుగలు పోతున్నాయి, కానీ నీ బ్రతుకు మారిందా? నీ మనసు మారిందా? ఇన్ని మార్లు ప్రభు నీ హృదయాన్ని దర్శిస్తున్నాడే, నీ హృదయ స్థితి ఎప్పుడైనా మారిందా? అబద్ధాలు పోయినాయా? అమోసాలు పోయినాయా? అక్కుళ్ళు కుతంత్రాలు పోయినాయా? ఏమండి, ప్రతి వారం వాక్యం ద్వారా ప్రభు నిన్ను దర్శించట్లేదా? వాక్యమై ఉన్నవారు ఎవరు? దేవుడు కాదా? ప్రతి వారం నిన్ను దర్శించట్లేదా? ప్రతి రోజు నిన్ను దర్శించట్లేదా? ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకున్నావు. అదే దేవుడు ఏడుపు. కారణం, ఎరుగకుంటే, తెలుసుకోకుంటే, బ్రతుకు మార్చుకోకుంటే అదిగో ఘోరమైనటువంటి ప్రమాదాలు ఎదురు చూస్తున్నాయి, ఘోరమైన నష్టం ఎదురు చూస్తుంది. ప్రభు కోరుకుంటున్నది ఏమిటంటే కేకలు కాదు, నన్ను రాజుగా గుర్తించమని కాదు, లేదా నన్ను ఇంకేమో నాకు సన్మానం చేయమని కాదు, నన్ను గణపరచమని కాదు, నేను ఎవరై ఉన్నానో ఏమై ఉన్నానో నీ హృదయముతో గ్రహించని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్రభు ప్రతిమలు ఆడుకుంటున్నాడు. మనదిగా నీ మనస్సులో నేను ఏమై ఉన్నాను నీ మనస్సుతో గ్రహించు బాబు అని వేడుకుంటున్నాడు. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఇంకా తెలుసుకోవట్లేదు, నువ్వు ఇంకా తెలుసుకోలేదు. కొంతమంది తెలుసుకున్నారు. అదే 19వ అధ్యాయం 1వ వచనంలో ఒకడు తెలుసుకున్నాడు కాబట్టి ఆయన యేసు ఎవరో అని తెలుసుకోవడానికి బయలుదేరిపోయాడు. ఒక ఆయన కనబడకపోయినందువల్ల మేడి చెట్టు ఎక్కాడు. చూస్తూ ఉండగానే యేసయ్య కన్నులు జక్కయ్యను చూసేసాయి. జక్కయ్యా చూద్దామని వచ్చినాడికి ఏకంగా పేరు పెట్టి పిలిచేసరికి గుండెలు బద్దలైపోయిన మనసంతా సంతోషంతో నిండుకొని పోయింది. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఓ యేసు ప్రభు బోధ చేయలేదు, ప్రసంగం చేయలేదు, ఏమీ చేయలేదు. యేసయ్యను అలా సోఫాలో కూర్చోబెట్టి పుట్టు పూర్వతనం చరిత్రలు మొత్తం చెప్పేస్తున్నాడు. ప్రభా, ఎవరెవరి యొద్ద నేను అన్యాయంగా తీసుకుని ఇంటునో ఇదిగో వారికి నేను 4 గంటలు తిరిగి ఇచ్చేస్తాను ప్రభా అని ఎప్పుడైతే ప్రభు తా మాట అన్నాడో ప్రభు అన్నారు, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే, ఇదిగో ఇంటికి ఇప్పుడు రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకం ఇందుకోసమే కదా. నన్ను జక్కయ్య గుర్తుపట్టాడు, నేను ఏమై ఉన్నాను జక్కయ్య చూశాడు, అర్థం చేసుకున్నాడు. ఇతడు నా అబ్రహాము కుమారుడే, అబ్రహాము కుమారుడే. గుర్తించావా? నువ్వు గుర్తిస్తే ఇప్పుడే నువ్వు బాప్తిజం తీసుకుంటావు. నువ్వు గుర్తిస్తే బాప్తిజం తీసుకోలేని వాడు ఇప్పుడు బాప్తిజం తీసుకుంటాడు. నువ్వు ప్రభువును గుర్తిస్తే ఎవరి మారు మనసు ఇప్పుడే నువ్వు పొందుతావు. ఇప్పుడే నువ్వు ప్రభువును గుర్తిస్తే ఇప్పుడే నీ రొమ్ములు బాదుకొని యేసు నాకు కావాలి అని ప్రాధేయపడతావు. ప్రభువు నిన్ను దర్శించిన కాలం 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 రోజు దర్శిస్తూనే ఉన్నాడు. నువ్వే తెలుసుకోవట్లేదు. కానీ ఒక రోజు వస్తుంది, నువ్వు ఎంత తెలుసుకున్నా ప్రభు నీకు కనబడ్డా, నువ్వు ఎంత వెతికినా ప్రభు నీకు కనబడ్డా. యెహోవా మీకు దొరుకు కాలమునందే ఆయనను వెదకండి, ఆయన మీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. దర్శించుస్తున్నాడు. ఇంకా 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 అదే పాపములోనే, ఇంకా అదే పాపపు స్థితిలో నువ్వు ఉంటే దయచేసి మనసు మార్చుకో, హృదయం మార్చుకో. నీ మనసులో ప్రభుకు స్థానం ఇవ్వు. బేత్పగే గ్రామంలోనికి యేసు వచ్చినట్టుగా, రాజుగా వచ్చినట్టుగా ఈ పూట ప్రభువుని రాజుగా నీ హృదయంలోనికి చేర్చుకో. నీ ఇంటిలోకి చేర్చుకున్నావా, కానీ నీ ఒంట్లోకి చేర్చుకున్నావా, నీ హృదయంలోకి చేర్చుకున్నావా? నీ మనసులోనికి ఆహ్వానించుకో. యేసుని మీ హృదయంలో స్థిరపరచుకోండి. ప్రార్థన చేసుకుందాం. అందులో లేచిపడదామా? లెట్ us all stand up together. ప్రార్థన చేసుకుందాం. సమయంలో దైవ సేవకులు అయ్యగారు, ప్రభాకర్ అయ్యగారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. శాశ్వత ప్రేమతో మిక్కిలి మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియపల్లకం తండ్రి, సర్వోన్నతుల సర్వశక్తిమంతుల
స్తుతులు ఆశీనుడా మీకు స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన శ్రేష్ఠమైన నామములో దైవాన్ని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయన. ఉదయకాల సభ నుండి ఈ యొక్క మధ్యాహ్న కాల సభ వరకు ఈ ప్రత్యేకమైన దినములు, ఈ పరిశుద్ధ దినములు మీ సన్నిధిలో మమ్మల్ని చేర్చి మీ సన్నిధిలో మేమందరూ కూడా ఏక మనసుతో ఏకాత్మతో నీ వాక్యమును ధ్యానించి నేను స్తుతించుండగా ప్రభా, నీ వాక్యమును బట్టి దైవజనుల ద్వారా తండ్రి మాతో మాట్లాడే విధానం బట్టి స్తోత్రం చేస్తున్నాం ప్రభా. మీరు సాత్వికుడవై మీరు లోకానికి వచ్చినారు ప్రభా. మీరు మేఘం మీద ప్రయాణం చేసే దేవుడవు, గాలి రెక్కల మీద గమనం చేరే దేవుడవు, భారవాహనపు పశువులేరు వంటి గాడిద మీద మీరు ప్రయాణం చేసినట్టుగా మేము చూస్తున్నాం. ఎంత పైనుండి ఇంత తగ్గి వరకు ప్రభా తగ్గించుకున్నారు. ఆ స్థితిని మాకు ఇచ్చినారు ప్రభా, మేము గమనించలేకపోయాం. సమాధానకరమైన సంగతులను తండ్రి మీలో ఉన్నాయి. ఎందుకంటే ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మీరు ఈ లోకానికి వచ్చినారు. గుర్తించిన వారు బాప్తిస్మం ద్వారా మీరు రక్షణ పొందుకుంటున్నారు. గుర్తించిన వారు వారికి ఆ కనులకు మరుగు చేసుకుంటున్నారు. అలా లేకుండా ఎవరైతే ఈ మాటలు విన్నారో, నీ వాక్యం విన్నారో అందరూ తండ్రి ఆ వాక్యం పనిచేయనట్లు ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. ప్రతి వారిని కూడా బలపరచండి, భద్రపరచండి. ప్రతి ఒక్కరు కూడా నేను చూసే బాగా దయచేయండి. మీరు రక్షణ పొందుకునే బాగా దయచేయండి. మీలో తగ్గించుకొని ప్రభా, సాత్వికం కలిగి దీనత్వం కలిగి ప్రభా, మీరు రాకడకే సిద్ధపడే బిడ్డలు కొట్టకు సహాయం చేయండి. ఇదో తండ్రి మిస్వా ఫుల్ గాస్పల్ మినిస్ట్రీస్ ప్రభా, ఇదో తండ్రి మందిరమును దీవించండి. ఇదో అలాగే ప్రభా మరి చాపాడు లింగాపురం సంఘాలు కూడా దీవించండి, మందిరాలు దీవించండి. ఇక్కడ పరిచయం చేస్తున్న దైవజనులను ప్రభా దీవించండి, కుటుంబాన్ని దీవించండి, పాస్టర్ కుమారు దీవించండి, చిన్న కుమారుడు దీవించండి. ఇది వచ్చిన సంఘ శ్వాసులను తండ్రి మీరు వాక్యం స్థిరపరిచి బలపరచండి ప్రభా. మీకు వేస్తుంది నీలో నమ్మకంగా జీవించే కృప దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీ యొక్క రాకడికే ఎదురు చూసే బిడ్డలుగా ఉంటూ సహాయం చేయండి. సంఘ పద్ధతులు దీవించండి. మరి ఎవరిలో ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ కష్టం ఉందో, ఏదో ఎలాంటి నష్టం జరుగుతుందో ప్రభా సమస్తం చూస్తున్న దేవుడు కనుక ప్రభా ప్రతి వారి జీవితంలో, వారి కుటుంబాలలో ప్రభా వారి యొక్క లైఫ్లో తండ్రి మీ యొక్క కాలు జరిగించడం ప్రార్థన చేస్తున్నాం. ఇదో తండ్రి విత్తబడిన వాక్యమును దీవించండి, విత్తనడు దైవజనులను దీవించండి, వారి సంఘాలను పరిచయను వారి ప్రాణాలను దీవించడం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించడానికి ప్రభా ఇదో తండ్రి దాసును దోతాన్ని చివరిలో అవకాశం స్తోత్రాలు తండ్రి. ఇదో తండ్రి ఈ ప్రార్థన ఆలకించి తండ్రి ఇదిగో తండ్రి మా పట్ల మీరుండి కాలు జరిగించి మమ్మల్ని తండ్రి మీ యొక్క రాకడి సిద్ధపరచుకోమని సమస్తం మీ చాలా ఆపేపుకుంటూ ముందున్న సమయాలు కూడా మీ చేతులు ఆపేపుకుంటూ మీరే మహిమకరంగా జరిగించుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్.